కార్తీక అమావాస్య రోజు మాత్రం తప్పనిసరిగా అంతా దీపాలనేవి పెట్టేవాడుట. పెడితే కూడా కార్తీక మాసం మొత్తం కూడా దీపాలు పెట్టినంత ఫలితము అనేది కలుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్కరికి చేయటం కుదరకపోవచ్చు. అందుకని చెప్పేసి కార్తీక అమావాస్య రోజు మాత్రం తప్పనిసరిగా ఆ రోజు సాయంత్రం పూట తప్పనిసరిగా దీపాలు అనేవి పెట్టాలి. పెట్టి తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టడము, అలాగే ఆ రోజు ఉసిరి చెట్టు తులసి చెట్టు కలిసి కూడా పెడుతూ ఉంటాం మనం. మరి క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా అలాగే కదా, మరి లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తి కళ్యాణము అని చెప్పేసి మనం చేసింది. అలా అక్కడ ఆ ప్రదేశంలోనే మరి ఒక దీపారాధన అనేది కూడా చేసి ఉండాలి. దాన్ని కార్తీక దామోదరాయ నమః అని ఆ మంత్రం చదవాలి 108 సార్లు. ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఒక 108 సార్లు జపించటము చాలా చాలా మంచిది. అలా జపించటం వలన అన్ని విధాలుగా కూడా మనకి ధన కనక వర్షం కురిపిస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం నాన్న. అలాగే చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసి మరి నువ్వుల నూనె వేసి కార్తీక మాసం మొత్తం కూడా నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకని నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది. అందువల్ల అంటే ఈ చిన్న కథ మనకది తెలియచేస్తుంది, ఆ నీతిని తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి గృహంలో అమావాస్య రోజున మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అందులో కార్తీక అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రమిదలు పెట్టడము, దీపాలు వెలిగించటము, నువ్వుల నూనె వేసి దీపాలు వెలిగించటము అనేటువంటిది చాలా చాలా మంచిది.